మా ప్రభువు శ్రీరక్షకుడైన యేసుక్రీస్తు వారి యోగ్యమైన పవిత్రమైన నామమునకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మీ పరిశుద్ధ సాన్నిధ్యంలో మరి ఎవరైతే బాప్తిసంలో సాక్షిస్తున్నారో వాళ్ళకి కావలసినటువంటి అనుభవాన్ని వారి జీవితంలో దైవికమైనటువంటి క్రైస్తవుతో కూడినటువంటి జీవితం ఎవరు బాప్తిసం తీసుకోవాలి, ఎందుకు బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం ద్వారా ఈ లోకంలో వారు ఎలాంటి జీవితాన్ని జీవించాలి, ఈ విషయాలు కొన్ని నీ లేఖనానుసారంగా ప్రబోధించినట్టుగా నీ మాటలు దయచేయవలసిందిగా ప్రార్థిస్తాను. మానవ హద్దుబాట్లు కొరతలు కొట్టివేసి ఆత్మధర మీరే సహాయం చేసి నీ కార్యం నెరవేర్చమని ప్రార్థిస్తాను. నీ సంకల్పం రాయపరచు, ఈ ఏర్పాట్లో విడుదలించండి. ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళని ఆత్మీయంగా మీరు సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కార్యం నెరవేర్చి నీ నామం మహిమ తెచ్చుకోమని నీ వాక్యాన్ని మేము కొద్దిసేపు ధ్యానించని సహాయం యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బాప్తిసం తీసుకునేటువంటి సందర్భాన్ని గురించి వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఇలా యేసు ప్రభువు సెలవిచ్చారు. అందరూ చదవండి దయచేసి. ఇక్కడ ఇది ప్రభువారి యొక్క ఆజ్ఞ. బాప్తిసం అనేది ఎవరి ఆజ్ఞ? ప్రభువారి యొక్క ఆజ్ఞ. అంటే ప్రభువారి యొక్క ఆజ్ఞను మనం ఏం చేయాలా? శిరసా వహించాలి. ఆయన చెప్పినట్లుగా మనము చేసేటువంటి కనుక ఇది చెప్పినాడు. ఏమని చెప్పాడు? మీరు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. మొట్టమొదటిగా వాళ్ళు శిష్యులు కావాలి. ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో వాళ్ళు ఏం కావాలా? దే మస్ట్ ఫాలోయర్స్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని వెంబడించేటువంటి వాళ్ళు వారి జీవితంలో కావాలి. ప్రభు అది క్లియర్గా సెలవిచ్చినాడు. అలా లేకపోతే వాళ్ళు బాప్తిసానికి అర్హులు కాదు. ఊరికే మనం ఏదో తీసుకోవచ్చు, కొన్నిసార్లు ఏం గ్రహం లేకుండా తీసుకుంటాం. ఏమి వాళ్ళందరూ తీసుకుంటాం, మనం తీసుకోకపోతే. మా దగ్గర ఒక ఆమె వచ్చింది. ఆమె చాలా కాలం నుంచి వస్తుంది. ఆమె బాప్తిసం తీసుకోలేదు. అయితే ఆమె ఎవరికో చెప్పింది, ఆమె నమ్ముకుంది, ఆమె ప్రభునందు విశ్వాసం ఉంది, ఆమె బాప్తిసం తీసుకుంటానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏమంటది, నేను చెప్తే వచ్చింది అవే, మరి నాకెందుకు బాప్తిసం అంటే మరి నువ్వు అడిగితేగా, నీకు అనుభవం ఉంటేగా చెప్పవచ్చు ప్రభు గురించి కదా. తాటి చెట్టు మీద తాటి కళ్ళు గీస్తూ వాడు యేసు ప్రభు పాట పాడాడట. పాట పాడితే ఆడి కింద ఉన్నవాడు ఈ పాట ద్వారా రక్షణ పొందాడు. వాడికి ఏం లేదు. అది అర్థమైందా మీకు? చాలామంది అంతే, మందిరానికి వస్తారంతే, ఏముండదు వాళ్ళకి రక్షణ అనుభవం ఉండదు. ఊరికే క్యాజువల్గా కూర్చుంటాం, పోతూ ఉంటాం. ప్రభు నిన్ను దర్శించాడా? ఏ రోజైనా ప్రభు నిన్ను సంధించాడా? ఆ దమస్క మార్గంలో వెళ్తుంటే అతను దర్శించాడు. ఏమన్నాడు? సౌలా నీవేళ. కనుక ఆ మాటతో అతడు నేల పడ్డాడని రాడు. 3 రోజులు ఏం లేదు, అతనికి అన్నపానాలు లేవు, గుడ్డోడే అయిపోయినాడు. హీ వాజ్ రిపెంటెడ్ ఆన్ దట్ టైం. అప్పుడే రాసినాడు ఆ మాట. నేను పూర్వం ఎలాంటి వాడిని, నేను దోషకుడు, హింసకుడు, హాని. ఈ రిపెంటెడ్ ఆఫ్ హిస్ సిన్. అది జీవితంలో కనపడాలి నీకు. ఇప్పుడు నువ్వు ఇక్కడ బాప్తిసానికి వచ్చావు, ఏనాడైనా నువ్వు రిపెంట్ అయినావు, నీ పాపం గురించి పశ్చాత్తాపడ్డావా? విరిగినటువంటి హృదయంతో ప్రభు దగ్గరికి వచ్చావా? ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు అని ప్రభు దగ్గర నిశ్చయపరుచుకున్నావా? అలా లేకపోతే బాప్తిసంలో ఏం సాక్ష్యమో అక్కర్లేదు. అర్థమైందా? మా నాన్న అమ్మ ఇక్కడికే వస్తారు కదా, మా నాన్నమ్మ ఇక్కడికే వస్తారు, నేను కూడా ఇక్కడికే వస్తున్నాను. వాళ్ళకేమో అనుభవం, నీకు అనుభవం లేదు. అనుభవం లేకుండా దీనిలో కార్యక్రమము
చేయకూడదు. మొట్టమొదటిగా సమస్త జనులను ఏం చేయండి? శిష్యులుగా చేయండి. నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మాలని. యేసు ప్రభు నిజమైన దేవుడు, నా పాప పరిహారం, నా పాపాలు పరిహరించడానికి వచ్చినాడు, నా పాపం కొరకు సిలువ వేయబడ్డాడు, ఆయన సిలువలో ఆయన క్రయం చెల్లించాడు, విలువ చెల్లించాడు, నా పాప దోషాలన్నీ మన్నించడానికి ఆయన రక్తం కాల్చినాడు. ఆయన రక్తం ద్వారా నా పాపాలకు ఏం కలుగుతుంది? పరిహారం కలుగుతుంది. అంటే నువ్వు ఖచ్చితంగా ఆ జీవిత విధానాన్ని కలిగి ఉన్నావు. అలాంటి అనుభవం లేకపోతే మనం బాప్తిసం తీసుకోవడం అనేది అది పెద్ద కాదు, అసలు ఆశీర్వాదమే కాదు. అర్థమైందా? కనుక వాళ్ళు తీసుకోమన్నారు, ఇంతమంది వస్తున్నారు, ఇంతకాలం నుంచి వాళ్ళందరూ బాప్తిసం నువ్వు తీసుకోకపోవడం ఏంటి అని ఎవరైనా చెప్పొచ్చు నీకు. అంటే అంత మాత్రం నువ్వు బాప్తిసం తీసుకోవాలని ఏమీ లేనే లేదు జీవితంలో. కనుక ఇది గ్రహించాలి నీ జీవితంలో. మొట్టమొదటిగా ప్రభువారు అన్నాడు, నమ్మి బాప్తిసం. నువ్వు నమ్మాలా? యేసు ప్రభు నా దేవుడు, నా పాప పరిహారం, నా పాపను క్షమించినాడు, సిలువలో ఆయన రక్తం కాచినాడు, ఆ రక్తము ద్వారా నా పాపములకు ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. ఎవడును ఏ విధంగా చేతనో తన సహోదరుని విమోచించినాడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతికినట్లు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఒక్కడు లేడని. వాళ్ళ ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకంటూ ఉండాల్సింది. నీ పాపానికి అధికారమే. ఎవడు కర్మవాడు అనుభవించాలి. నీ కర్మ నువ్వు అనుభవించలేదు, నీకు చేత కాదు. నీ కర్మ నువ్వు ఎక్కడ అనుభవించగలుగుతావు? నీ కర్మ అనుభవించాలంటే నీ పాపానికి శిక్ష నువ్వు పొందాలి. న్యాయమైనటువంటి దేవుని యొక్క తీర్పు నువ్వు ఎక్కడ భరించగలుగుతావు? నీకు చేత కాదు. ఆ కారణం బట్టి నువ్వు నరకానికి పోవలసిందే. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దట్. కనుక ఖచ్చితంగా నువ్వు నరకానికి పోవలసిందే, ఇంకా వేరే గత్యంతరం లేదు. ఆ కారణం బట్టే ప్రభువారు ఏం చేశాడంటే నీకు బదులుగా నీ స్థానంలో ఆయన శిలువలో క్రయం చెల్లించాడు, ఆయన విలువ చెల్లించాడు, నీ స్థానాన్ని వహించినాడు. కనుక నీకు బదులుగా దెబ్బతిన్నాడు, అవమానం పొందాడు, నింద పొందినాడు, సిగ్గుభరించినాడు. ఏ మనిషి రూపము కంటే అతని రూపము, నర రూపము కంటే అతని రూపము చాలా వికారమని ఎలాగో అనేకులు వేసుమై పొందారు. ఏంటి ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో అతి సాక్షణీయుడు, ఏంటి ఇలాగ అయిపోయాడు? రూపము లేదు, సౌందర్యం లేదు కదా. ఏ మనిషి రూపము కంటే అతని రూపము, నర రూపము కంటే అతని రూపము చాలా వికారమైంది. వికారుడమైన ప్రభు నీ పాపాలు ఏం చేసినాయి? ఆయన వికారుడిగా చేసి ఆయనలో స్వరూపమైన సౌందర్యమైన కనబడినటువంటి పరిస్థితి ఆ జీవితాన్ని కలిగింది. ఇదంతా ఎవరి కొరకు? నిన్ను బట్టే కదా, నన్ను బట్టే కదా. మనం పాడతాం, యేసు చావుందే సిలువపై ఎవరి కొరకు? నీ కొరకే, నా కొరకు. మనందరి అతిక్రమం ఆయన దోషిగా చేపట్టాడు, ఆయన దోషిగా. అందుకనే ఆయన రూపాన్ని పోగొట్టుకున్నాడు, ఆయన సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడు. నీ కొరకు, నా కొరకు. కనుక ఈ సమయంలో నువ్వు రియలైజ్ కావాలి, నా కొరకు నా ప్రభు ఎంత క్రైమ్ చెల్లించినాడు. ఈనాడు క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదన్నాడు? ఏ శిక్షా విధి లేదు. చాలా మంది వస్తున్నారు ఆ దినాల్లో బాప్తిసం తీసుకోవడానికి. బాప్తిసం ఇచ్చే యోహాను ఆయన బాప్తిసాలు ఇస్తున్నాడు. యోర్దాను నది దగ్గర బాప్తిసాలు ఇస్తుంటే చాలా మంది వస్తున్నారు. ఎవరు వచ్చినారు? వాళ్ళు పాపాలు ఒప్పుకుంటారు. చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. చూసారా, తమ పాపాలు ఒప్పుకుంటున్నారు. ఎవరు? సామాన్యమైనటువంటి వాడు, పాపాత్మ, సుంకర్. ఇంకా లోకంలో ఎంతో దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నారు. దే వర్ కన్విక్టెడ్ ఆఫ్ దిస్ సిన్. వారు పాపాలను బట్టి ఏం చేయబడ్డారు? వాళ్ళు ఒప్పుదలలోకి వచ్చినారు. మేము పాపులు అని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? అని ఏం చెప్తున్నాడు? దయచేసి చూడండి 7వ వచనం. అనేకులు బాప్తిసం పొందవచ్చును చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు నీకు బుద్ధి చెప్పినవాడు. కనుక వాళ్ళకి బుద్ధి కలిగింది. ఎవరికి? ఇగో ఈ ఎవరికి బుద్ధి కలిగింది? అక్కడ పాపాలు ఒప్పుకున్న వాళ్ళకి బుద్ధి కలిగింది. అందుకే వాళ్ళు పశ్చాత్తాపడి ప్రభు రక్తంతో కడుక్కొని శుద్ధి పొందడానికి, లేకపోతే కన్వర్ట్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అందుకే అక్కడ ఏం రాయబడిందంటే తమ పాపములు ఒప్పుకొనొచ్చు అంటారు.
పాపలు ఒప్పుకున్నారు. అంటే ప్రభు ఏం చేశాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా వాళ్ళకి ఈ ప్రసంగం చేయించాడు. రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. అంటే వీళ్ళకి ఏమైనది? వీళ్ళకి బుద్ధి కలిగి. ఆ చిన్న కుమారుడు గురించి రాడు, వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని. ఏమొచ్చింది వాడికి? ఎప్పుడు వచ్చింది? పందులు తినే పొట్టు దగ్గర వచ్చింది. వాడు పందులు తినే పొట్టు దగ్గర వాడికి ఏం కలిగింది? అంతవరకు వాడికి జ్ఞానోదయం కలగలేదు. ధనవంతుడి కొడుకు, మామూలుడు కాదు కదా, ధనవంతుడి కొడుకు, మంచి స్థితిలో ఉన్నవాడు, మంచి స్థానంలో ఉన్నవాడు. డబ్బంతా తీసుకెళ్ళి వేషలతో ఏం చేశాడు? తిని త్రాగినాడు, డబ్బంతా వృధా చేసినాడు, పాపంలో పడిపోయినాడు, అపవిత్రమైనటువంటి స్థితిలోకి వచ్చేసినాడు. ఎందుకు? పనికిరానటువంటి ఆ స్థితిలో ఆఖరికి పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడిన కానీ ఎవడును వాడికి దాన్ని ఇవ్వలేదని రాయబడి, అది కూడా దొరకలేదు వాడు. ఎంత దినావసరం వచ్చినాడు. అప్పుడు ఏం కలిగింది వాడికి? అప్పుడు బుద్ధి వచ్చింది. మా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా లభిస్తుంది, ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను అన్నాడు. ఆకలికి ఏం కావాల్సి వచ్చింది? ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాడికి ఆకలి అనేది తెలియదు కదా, వాడికి ఎప్పుడేం కావాలో తినేస్తాడు, ఎప్పుడది ఏం కావాలో అప్పుడు చేయించి తినేస్తాడు. అంతమంది కూలోళ్ళు ఉన్నారు వాడికి. ఇప్పుడు ఆకలికి ఏమవుతున్నాడు? చచ్చిపోతున్నాడు. తిండి లేదు, తీర్థం లేదు వాడికి. ఆఖరికి ఏం దొరికింది? పందులు తినే పొట్టు దొరికి. ఆడు పందులు తినే పొట్టు వేయాలని ఎవరికి? పందులకి వేయాలి. ఇప్పుడు వీడు తినడానికి ఆరంభిస్తే అది కూడా వాడికి ఎవరు ఇవ్వలేదు. అంటే ఎంత దీనావస్థలోకి వచ్చి దేవుని యొక్క ప్రేమను కాక నువ్వు దూరం అయిపోతే నీ బతుకు ఎంత క్షీణతలోకి వస్తుంది. పందులు తినే పొట్టుకు కూడా నువ్వేం కాదు చెప్పనా, అర్హులు కాదు కదా, దానికి కూడా అర్హుడు కాదు కనుక అలాంటి దీనావస్థ వాడికి తీసుకొచ్చినాడు. అంతవరకు వాడు దేవుని ప్రేమ వేలైంచేది. చూసారా ఎంత దూరం అయిపోతావు కదా, ఎంత దూరం అయిపోతావు ప్రభుకి. కనుకనే ఈ సమయంలో అప్పుడు వాడికి ఏమొచ్చిందంటే బైబిల్ చెప్తుంది, వాడికి జ్ఞానోదయం లేకపోతే బుద్ధి వచ్చినాడు. నా తండ్రి ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నము సమృద్ధిగా ఇక్కడ నేను ఆఖరికి చెప్పాను. లేచి తన తండ్రి దగ్గరికి బయట అలా రావాలని, లేచి రావాలి. ఎక్కడ పడిపోయావు, ఎక్కడ పత్రం అయిపోయావు, ఎక్కడ జారిపోయావు, ఎక్కడ అబద్ధికుడు అయిపోయావు, ఎంత మోసగాడు అయిపోయావు, ఎంత దగాపురం అయిపోయావు, ఎంత అన్యాయస్తుడు అయిపోయావు, ఎంత అతిక్రమం దోషాలతో నిండినటువంటి జీవితం వచ్చిందో. ఈ మస్ట్ రియలైజ్ దట్. దాని కొరకు ఏం చేయాలా? పరిచయపడాలి, చింతపడాలి, వ్యాకులు పడాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. యాకోబు 4:9 వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని ఏం చేయండి? తగ్గించుకోవచ్చు. చూసారా ప్రభు దృష్టికి ఏం చేయాలి? చేసినటువంటి పాపాలు, అతిక్రమాలకు, దోషాలకు, మనం చేసిన పాపాలను బట్టి. పాపాలు ఎక్కడికి పోవు కదా. నీ పాపం నేనేం చేస్తుంది? వెంటాడుతుంది. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. పాపాలు ఎక్కడికి పోవు. చేసిన పాపాలు నీ జీవితం చుట్టూ తిరుగుతావు. అప్పుడు ఇలా చేసావు, అప్పుడు ఇలా చేసావు, అప్పుడు ఇలా చేసావు, వెంటాడుతూనే ఉంటాయి. ఊరికే పైకి గంభీరంగా ఉంటాం కానీ పాపాలు నిన్ను ఏం చేస్తాయంటే మనస్తాపన కలిగిస్తాయి, నెమ్మది లేకుండా, సుఖశాంతులు లేకుండా చేస్తాయి. ఎందుకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకునేది? పాపం భరించలేక. పాపంలో వచ్చేది ఏంటి? అవమానం అన్నాడు దావీదేవరాడు. నా పాపం నాకేం కలిగిస్తున్నాయి? అవమానం, నింద, సిగ్గు, తలెత్తుకోలేకపోతున్నాడు. నా పాపాలు ఏంటంటాడు? నా తల వెంట్రుకలకు మించిపోయి అంటాడు. అన్ని పాపాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పాపాలను బట్టి తలెత్తుకోలేకపోతున్నాడు. పాపాలను బట్టి దుఃఖము, కన్నీళ్ళు అంటాడు. 38వ కీర్తన 3వ వచనం చదవండి. కీర్తన 38వ అధ్యాయం 3వ వచనం. ఆరోగ్యంలో శరీరం విడిచిపోయాను నా పాపను బట్టి. చూసారా పాపను బట్టి ఎముకలు ఏం లేదు. ఎందుకు ఇన్ని రోగాలు మనకి? ఎందుకు ఇన్ని అస్వస్థతలు మనకి? డాక్టర్లు ఎవడు చెప్పడు. ఆఖరికి ఎవడు తెలుసా? ఎవడికి రాని రోగం 1,00,000 మందికి ఒకటి పుట్టితే 1,00,000 మందిలో ఒకటికి వస్తుందండి. వీడు చూసి వచ్చినట్టు ఎంత అబద్ధాలు చెప్తారు చేతకాక కదా. దే కెనాట్ ఏంటది, వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయలేదు. అది రోగం ఏంటని. దానికి ఏమంటారు వీళ్ళు? 1,00,000 మందిలో ఒకటికి వస్తుంది అన్నట్టు. ఇది చూసి వచ్చినట్టు ఇది చదివాడు అట్లా.
1,00,000 మందిలో ఒకడికి వస్తుందని ఎక్కడ చదివిడా? ఏ మెడిసిన్ పుస్తకాలు చెప్తుందా? వాళ్ళకి ఏమని చెప్తుందా? ఊరికే అబద్ధాలు చెప్తారు, డబ్బులు తీసేసుకోవడానికి. అంటే పాపాలు ఎంత భయంకరమైనటువంటి, నా పాపను నేను మోయలేని బరువు లేవి నా మీద మోపను. చదవరా, అదే వచ్చిన కింద చదవండి. నేను మోయలేని బరువు. పాపాలు మోయలేవు, పాపాలు మోయలేరండి. పాప బరువు మోయలేరు, దేనైనా మోస్తాం. అదిగా మల్లేశ్వరి 400 కిలోలు ఎంత మోసి పడేసి కదా, అందుకే బ్రాంజ్వేళ్ళు వచ్చింది మన దేశానికి. పాప బరువు మోయలేవు. ఎంత ఏమంటారు? నేను పాపం బరువు ఏమని చెప్పినాం చదవాలి ఆ మాట? నేను మోయలేని బరువు లేదు నా మీద మోపబడినది. తర్వాత నా మూర్ఖత వల్ల కలిగిన గాయములు దుర్వాసన. మనిషి దగ్గర కూర్చోలేదు. వాడు మాట్లాడే మాటలు, వాడు తీరు చూస్తుంటే అబ్బా ఏంటి ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు, అసలు కూర్చోలేవు. అది దుర్వాసన గలవై శ్రమించుచున్నవి. ఇంకా చదువు. శ్రమ చేత మిక్కిలి కృంగినాను. పాపలు ఏం చేశా? నేను కృంగిపోయేటట్టు చేశా. ఇంకా తర్వాత దినమల్లా ఎలా ఉన్నాడు? ఎవరెత్తాడు? మహారాజు. మహారాజు చేసిన పాపాలు, దోషాలు తలకి మించిపోయినాయి, తల వెంట్రుకలకు మించిపోయినాయి. కనుక ఇప్పుడు ఎంతో జీవితంలో ఏమంటున్నాడంటే, ఆ మాట మరోసారి చదవగా, ఏమంటున్నాడు అతను? నా మూర్ఖత వల్ల కలిగిన గాయాలు దుర్వాసన గలవై శ్రమించునవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగినాను. దినమేళ ఎలా ఉన్నాడు? దుఃఖాక్రాంతుడై సంచరించాడు. ఎక్కడికి వెళ్ళా ఏం పట్టుకెళ్తున్నాడు? కూడా దుఃఖమే. రాజు ఆనందం పట్టుకెళ్ళాలి కదా, వైభవంతో ఉండాలి, ఎంతో మంచి స్థితిలో ఉండవలసిన వాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు జీవితంలో? దుఃఖాక్రాంతుడు. పాపం ఏం చేస్తుంది? నిన్ను దుఃఖంతో ముంచేస్తా. అనుకుంటావు దేనికైనా నువ్వు జయించగలుగుతావు, కానీ యూ కెనాట్ ఓవర్కమ్ సిన్. పాపాన్ని జయించలేదు. పాపాన్ని జయించే శక్తి నీకు నాకు లేదు. అందుకని నేను పతనమైపోయాడు. దినమెల్లా దుఃఖాక్రాంతుడై సంచరించవలసి వచ్చింది. చూసా, పాపం అనేటువంటి ఎంత భయంకరం. అందుకనే ఈ యొక్క సుంకరులు, పాపులు ఆయన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? ఇది భరించలేమయ్యా, మా చేత కాదు, మా వల్ల కాదు ఇది. వీళ్ళకి బైబిల్ తెలుసు. ఎవరికి? సదుకాయులకి, పరిసయ్యులకి బైబిల్ తెలుసు. బైబిల్తో ఏం చేసుకుంటారంటే, ఆహా మేము అంతకాలం లేమనుకుంటారు. ఈ సుంకర వలే వాడు అంటాడు కదా, ఈ సుంకర వలే లేదు నేను. ఎట్లా నేను? అంత పరిశుద్ధుడా కదండి, అంత పరిశుద్ధుడా? అందుకని ఆయన అతని కంటే ఇతడు ఎవడాడు నీతిమంతుడు? పరిసయ్యులా, సాక్షులా, సుంకరి. అంటే వాడు బతుకలా ఉందో చూసారా? బైబిల్ చదివేవాడు, బైబిల్ బోధించేవాడు, బైబిల్ గురించి వివరించేటువంటి వాడు, బైబిల్ యొక్క శాస్త్రాలు తెలిసినటువంటి వాడు ఎట్టున్నారంటే జీవితంలో వాడి కంటే వీడు నీతిమంతుడు. అంటే వాడు నీతిమంతుడు కాదు. ఎవడు? ఈ పరిసయ్యులు, సాక్షులు. కనుకనే ఈ మధ్యాహ్న సమయంలో మన యొక్క జీవితాల్లో ప్రభుగారికి యథార్థంగా వాడు వచ్చినారు. వాడు తమ పాపాలు, దావీదు కూడా అలా ఒప్పుకున్నాడు. దావీదు ఇది భరించలేకపోతున్నాడు. 18వ వచనంలో రాస్తాడు. ఇది 38:18 నా దోషము నేను ఒప్పుకొంచున్నాను, నా పాపం గురించి ఏం చేస్తున్నాడు? విచారపడుచు. చూసారా? దానిపైన అన్నాడు 17వ వచనంలో, నేను తూలిపోడు. ఏం చదవండి? నేను పడబోనట్టున్నాను, నా మనోదుఃఖము నన్ను ఎన్నడగాడు. చూసా, పాప జీవితంలో జీవిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? పడబోనట్లు అయిపోయింది నా సంగతి. పాపం నేను ఏం చేస్తుంది? కూల చేస్తుంది. నువ్వు అనుకుంటావు ఎట్లయినా ఉండొచ్చు అని అనుకుంటావు కదా, నీ వల్ల కాదు కదా. వాడు అలెగ్జాండర్ అనేటువంటి వాడు. తర్వాత నెపోలియన్, క్షమించండి, ఎవరు గ్రీస్ దేశస్తులు, ఎవరు? హిట్లర్. భరించలేకపోయినాడు. వాడు భరించలేక ఆఖరికి ఏం చేసినాడు? ఆత్మహత్య చేశాడు. టెర్రర్ అతను అంటే అలాంటి వాడు ఆఖరికి ఏం చేయాల్సి వచ్చింది? ఆత్మహత్య చేసింది. గతి లేదు, పాప విమోచన లేదు, పాపంలో పడిపోయినాడు. ఎంతమందిని క్రూరంగా హింసించి చంపేసినట్టు చేసినాడు. అంటే నీ పాపాలు నీకు వదిలిపెడతాయా? నువ్వెంత గరుడు అయినా, గొప్పడు అయినా, నీ పాపం నేను ఏం చేస్తుంది? నిన్ను వెంటాడుతుంది, నిన్ను తరిమి పట్టుకుంటుంది నీ జీవితం. అంతవరకు నిన్ను నీ ముందు ఏం చేస్తుందంటే ఇలాగ ఆడుతూ ఉంటుంది.
ఇంకా చెయ్యి అన్నట్టుగా చేస్తాను. ఆఖరికి నీ జీవితం ఇంకా గమ్యం ఏంటంటే ఆత్మహత్యలే. ఆ కారణం బట్టే దావీదు ఎరిగినాడు, నేను పడబోనట్లున్నాను, నా మనోదుఖం నన్ను ఎన్నడూ విడవదు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా పాపం కొరకు నేను చేసినాను, విచారపడుతున్నాను. తర్వాత ఏమన్నాడు, నా దోషం ఏం చేసినాను, ఒప్పుకుంటు. యూ మస్ట్ కన్ఫెస్ బిఫోర్ గాడ్. వాడు ఒప్పుకుంటున్నాడు, పాపాన్ని ఏం చేస్తున్నాడు, దాచుకుంటలేదు, పాపాన్ని ఒప్పుకుంటున్నారు. పాప విషయమై వాళ్ళు పడుతున్నారు, చింతపడుతున్నారు, వ్యాకులు పడ్డారు, కన్నీళ్ళు కార్చినారు. దేవుడు కరుణించాడు. అందుకనే వాళ్ళు బాప్తిసానికి సిద్ధమైనారు. ఎవరల్లో సుంకర్లు, పాపులు, వీళ్ళంతా బాప్తిసానికి సిద్ధపడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి, వాళ్ళ దోషాలు మన్నించబడ్డాయి. దేవుడు ఈ పాపాలు పరిహరించాలా కదా, క్షమాపణ యొక్క అనుభూతి కలగాల. రండి మనం వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రడమైనా, కెప్పు వలె ఎర్రడమైనా, గొర్రెబొచ్చు వలె, హిమం వలె ఏం చేశాను, తెల్లగా చేశాను. ఆకాశం చూడు, ఆకాశం మబ్బు తొలగిపోయినట్లుగా నేను నీ అతిక్రమంలో, మంచు విడిపోయినట్లుగా నేను నీ పాపములు ఏం చేశాను, తుడిచేశాను. నీవు నా యొద్దకు మళ్ళుకో. అలాగా ప్రభువారు, ఇదిగో నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములు తుడిచివేశాను. ఎలాంటి ఫర్గివ్నెస్, అలాంటి క్షమాపణ యొక్క అనుభవం కలిగి ఈ సుంకర్లు ఎవరో పాపులు ఆ బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి యోర్దానులో ఏం చేస్తున్నారు, బాప్తిసం. ఇదిగో ఇంకో గుంపు ఉంది. ఎక్కడ ఆ గుంపు, పరిసయ్యులు, శాస్త్రులు. వాళ్ళ గురించి ఆ మాట రాయబడి 6వ వచనం మళ్ళీ చదవండి, 3వ అధ్యాయం 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చును చూచి, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. చూసారా, వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు కూడా వచ్చినారు. ఎలా వచ్చినారు, పశ్చాత్తాపం లేకుండా వచ్చినారు. మాకు బైబిల్ తెలుసు, మాకు ఈ లేఖనాలని పరిచయం. నువ్వేందా బాగా చెప్తావు, నువ్వేమైనా చదువుకున్నావా, ఎక్కడున్నా నువ్వు, అదిగో అరణ్యంలో ఉంది. నీకు భోజనం ఏంటి, అడిగితే నేను పెడతాను. మేము మంచి భోజనం చేస్తాం. నీకు సంస్కారం లేనోడు, నీకు సరైన గుడ్లు ఉన్నాయా కదా, సరైన గుడ్డలు లేవు. మేము ఎంత చక్కటి గుడ్లు వేసుకొచ్చాము చూడు కదా, నీకు మాకు ఎంత వ్యత్యాసం. వాళ్ళతో అన్నాడు, వాళ్ళతో ఏమన్నాడంటే, మరి బాప్తిసం పొందవచ్చట్టు సూచింది. ఏమన్నాడు వాళ్ళని, సర్ప సంతానం అంటే ఎవరన్నా సాతాను యొక్క మీరు మీ తండ్రి అపవాదిక దురాశలను నెరవేర్చుకో. వాడు ఆది నుండి నరహంతుడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఇలాంటి వాళ్ళు పిల్లలు, బాబు పిల్లలు. మీకేం లేదు, పరివర్తన లేదు కదా. ఎప్పుడైనా పాప విషయాన్ని పశ్చాత్తాపడ్డారా, విరిగి నలిగిన హృదయంతో వచ్చినారా, దేవుని యొక్క సాన్నిధ్యంలో ఏడ్చినారా, కన్నీళ్ళు కార్చినారా, చింతపడ్డారా, వ్యాకులు పడ్డారా, లేకపోతే ఊరికే రక్షణ రాదు కదా. నేను ఏడ్చినాను, నేను నా పాప విషయమై ఏడ్చినాను. యేసు ప్రభు నీ కొరకై సిలువలో వేలాడాడు అని చెప్తుంటే ఏడ్చినాను. ఏడ్చి 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 కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఏడుపు అంటే నాకు చాలా దూరం. అసలు దేని కొరకు ఏడవాలా, నాకు తిండి లేదా, గుడ్డ లేదా, చదువు లేదా, డబ్బులు లేవా, ఏమి లేక ఏడవాలి నేను. అయితే పాపం గురించి నాకు ఆ విచారం కలగలేదు ఎప్పుడు. అయితే ఒకరోజు యేసు ప్రభు నీ కొరకై సిలువలో వేలాడు, నీ కొరకు క్రయం చెల్లించినాడు, విలువ చెల్లించినాడు, నీ కొరకై ఆ సిలువలో గాయపరచబడ్డాడు. చూడు చేతులు చూడు, ఇలా అంటున్నాడు అవి. చూడు చేతులు చూడు, ఆ చేతుల నుంచి ఏమొస్తున్నాయి, రక్తం కారిపోతుంది. ఆయన కాళ్ళు చూడు, ఆ కాళ్ళు నుంచి ఏం జరుగుతుంది, రక్తం కారిపోతుంది. ఆయన శిరస్సు చూడు, ముళ్ళ కిరీటం, ఎక్కడ చూసినా రక్తమయమైనటువంటి. ఇది ఎప్పుడైతే చూశానో గుళ్ళుగా ఏడ్చిన, దేవా ఘోర పాపి, నా పాపాలు క్షమించు. కన్నీళ్లతో ఏడ్చి బ్రతులాడుకున్నాను. పాపా నేను కన్నీళ్లతో బ్రతులాడుకున్నాను. దేవుడు కరుణించినాడు, నా ఏడుపును దేవుడు చూచాడు. కన్నీళ్లతో బ్రతులాడుకుంటుంటే దేవుడు కరుణించినాడు, క్షమించినాడు, విడుదల చేశాడు, నూతనపరిచినాడు, దైవ సమాధానం ఇచ్చినాడు, చెప్పరసంఖ్యము మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని ఇచ్చినాడు. ఏంటి కారణం ఏంటంటే పాపం యొక్క ఒప్పుకోలు. జీవితంలో అలా కలగల జీవితం.
ఒకే బాప్తీసంలో ములిగాము అంటే సరిపోదు. మాకు సంతోషం, బా ఇంతమంది ములిగారు మా మందిరంలోనే. ఏమంటే చెప్తారా మీరు కూడా? మా బాప్తీసం తొట్టుందండి, మేము ఇంతమందికి లెక్క కడతాం, మా దగ్గర ఇంత ఉంది. ఏంటి ఆ బాప్తీసాలు ఇచ్చిన కట్ట నిన్న నా భార్య తీసి చూపిస్తుంది, నువ్వు ఇంతమంది తీసుకున్నారు మందిరంలో, మాకు అదో సంతోషం. మరి నీకు తెలియదు ఆ సంతోషం కదా? నువ్వు నిజంగా ఒప్పుదలలోకి వచ్చావా, పశ్చాత్తాపడ్డావా, ఆ రక్తంతో కడుక్కున్నావా, శుద్ధి పొందావా, పవిత్రపరచబడ్డావా జీవితంలో? అలాంటి అనుభవం కలిగితే దేవుని దూతలు ఏదట, దేవుని ఏదట ఏం కలుగుతుందట? సంతోషం. చూసారా? అలాంటి అనుభవం మీ జీవితానికి కావచ్చు. లేకపోతే బాప్తీసం అక్కర్లేదు. అర్థమైందా? బాప్తీసం ఎంతమంది తీసుకుంటారు బాప్తీసాలు ఇప్పుడు? వెరీ గుడ్. కనుక మీ జీవితంలో ఇలాంటి అనుభూతి అనేటువంటిది క్రైస్తవ జీవితానికి మనకు అవసరం. ప్రభా నా జీవితంలో ఇలాంటి నిశ్చయత కలిగినట్టు. కనుక ఎప్పుడైతే ఆ పరిచయలకు శాస్త్రులకు చెప్పినాడు, వాళ్ళు అభ్యంతరపడి ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళకి లేదు ఇది కదా, వాళ్ళకి లేదు అది. అందుకనే అన్నాడు, తర్వాత ఇంకో మాట చెప్పినాడు, కనుక మంచి ఫలములు అన్నాడు. ఏమని చెప్పినాడు? ఏమని చెప్పినాడు? 8వ వచనంలో, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకొనవద్దు, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలనని మీతో చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేయబడింది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టు ఏం కావాలా? నరకబడి అగ్నిలో కావాలి. చూసారా? నిజమైనటువంటి పరితాపం, పశ్చాత్తాపం లేకపోతే ఎక్కడ పోతారో? నరకబడి అగ్నిలోనికి పోయేటువంటి పరిస్థితి. కనుకనే ఈ సమయంలో నీ జీవితంలో సరైనటువంటి పరితాపం, పశ్చాత్తాపం విశ్వాస జీవితంలో కలిగి ఉంటే, నువ్వు ప్రభు బిడ్డవైతే, ఇప్పుడు నువ్వు బాప్తీసానికి అన్నాడు ఆయన, ఎవరైనా నపుంసకుడు అన్నాడు, రథంలో పోతా వాక్యం విన్నాడు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో చూసాం. పోతా వాక్యం విన్నాడు, యేసు ప్రభువారి గురించిన సందర్భాలు విన్నాడు. ఇప్పుడు అన్నాడు ఒక మాట, నేను విశ్వసిస్తున్నా. ఆ మాట చదవండి. వారు తోలో వెలుచుండగా నీళ్లు నాకు చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకం. అంటే నాలో ఆటంకం ఏముంది చెప్పును అంటే అర్థం ఏంటి? ప్రభు నందు విశ్వాసం ఇచ్చాడు, ప్రభు తన పాపాలను క్షమించినాడని విశ్వాసంతో ఏం చేశాడు? నమ్మినాడు. ఎక్కడికి వెళ్ళలే, ఎవరితో సమాధాన పడలే. నేను యేసు ప్రభు నమ్మిన తర్వాత నేను వెంటనే సమాధాన పడ్డాను. ఎవరితో కొట్లాడాను, ఎవరితో కలహించినాను, ఎవరితో మోసం చేసినాను, ఎవరితో అన్యాయంగా ఉన్నాను. మా అన్నోళ్ళ ఇంటికి వెళ్ళి నాకు సినిమాకు డబ్బులు కావాలి, వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేరు. వాళ్ళ ఇంట్లో నెమ్మదిగా ఒక 5 రూపాయలు తీసుకుని సినిమాకి వెళ్ళిపోయినాను. తర్వాత వాళ్ళు అడిగారు, నేనేమి పెద్ద మాట్లాడలేదు. డబ్బులు తీసినావా అంటే నేనేం మాట్లాడలేదు. అయితే యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు చెప్పాను వాళ్ళు, నేనే 5 రూపాయలు తీసాను. అంటే అర్థం ఏంటి? నిజత్వం ఇది. ప్రభుని అంగీకరించామన్న దానికి సాదృశ్యం. సరి చేసుకునేటువంటి పరిస్థితి విశ్వాస జీవితంలో ఉండాలి. అది లేకపోతే మనం ఏదో యేసు ప్రభువు నమ్మినటువంటి అనుభవం కానే కాదు. కనుక జీవితంలో ఆ గ్రహింపులోనికి రావాలి. నిజమైనటువంటి ఒప్పుదల, పరితాపం చేసినటువంటి వాడు ఎక్కడెక్కడ ఏ తప్పిదం చేసావో, యూ గో అండ్ సెటిల్ విత్ దెమ్, దెన్ ఓన్లీ యూ కెన్ కమ్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ది బాప్టిజం. అర్థమైందా? ఊరికే ములిగిరామని కాదు, ములిగితే ఏం కాదు. ఓ సరైన సాక్ష్యం అవసరం. అది లేకపోతే మరవడం వేస్ట్. ఒప్పుకోవాలి. వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు. మనుషులు ఎదుట చేస్తే మనుషులు ఎదుట, దేవుని ఎదుట చేస్తే దేవుని ఎదుట ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని తీరాలి. నేను అలా ఒప్పుకున్నాను. చాలామంది అలా ఒప్పుకున్నాడు, సాక్ష్యాలు చెప్తారు. ఇది సరైనటువంటి పశ్చాత్తాపం. అతడు అంటాడు, ఇదిగో త్రోవలోనే అన్నాడు. త్రోవలోనే ఏమన్నాడు? నాకు బాప్తీసం తీసుకోవడానికి ఏంటి ఆటంకం నువ్వు చెప్పు అంటాడు. అంటే అర్థం ఏంటి? నా హృదయం దేవుని యందు ఏం చేసింది? విశ్వాసం. నేను విశ్వాసంతో నా పాపాలు ఒప్పుకున్నాను. దేవుడు నన్ను కనికరించాడు, క్షమించాడు. ఇప్పుడు దేవునికి నాకు ఆటంకం లేదు, మనుషులతో కూడా నాకు ఆటంకం లేదు. ఎంత క్లారిటీ చూసారా? హృదయంలో ఎంత
స్థిమితమైనటువంటి మనసు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మీ జీవితంలో అదే కావాలి. జక్కయ్య విషయంలో కూడా మనం చూస్తాం. జక్కయ్య విషయంలో ఏం చెప్పాడంటే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఎప్పుడు వచ్చిందని చెప్పాడు తెలుసా? ఇదిగో ఎవరి దగ్గర అన్యాయంగా దేనైతే తీసుకున్నానో దానికి ఏం చేశాడు? మనం డబ్బులు తీసుకుంటాం వాడి వీడి దగ్గర, లంచాలు తీసుకుంటాం, చెల్లించాం కదా, లంచాలు తీసుకుంటాం. సువార్త చేయొచ్చు, అది పెద్ద విశేషమైన సంగతి కాదు. యూ హ్యావ్ టు సెటిల్ యువర్ మ్యాటర్. ఎక్కడెక్కడ తప్పుదాలు చేసావు, గో అండ్ కన్ఫెస్ బిఫోర్ దెమ్. ఊరికే అవన్నీ చేయకుండా ఎక్కడైతే నాటకాలు ఆడేస్తాం. ఎవడో తెలుసు మన సంగతి కదా, మన సంగతి ఎవడో తెలియదు. మనకి ఆ దేవుడు తప్ప ఇంకెవడో తెలియదు. ఆడికి ఎవరికైతే మోసం చేసాం వాడికి తెలుసు. వీడు చూడు ఆ గుడికి వెళ్తాడు, వీడేమో ఇంకా అలాగే ఉన్నాడు బ్రతుకులో అని వాడు చెప్పుకుంటూ ఉంటాడు. అలాంటిది కుదరదు ప్రభుత్వంగా. నువ్వు ఎక్కడైతే ఏం చేసావో యథార్థంగా ఒప్పుకో ఖచ్చితంగా. అంతేగాని ఇక్కడ చుక్కులు చేస్తే ఏం లాభంలే. మీ అమ్మ దగ్గర చేసావా మీ అమ్మ దగ్గర చెప్పు, మీ నాన్న దగ్గర చేసావా మీ నాన్న దగ్గర చెప్పు, టీచర్ దగ్గర చేసావా టీచర్ దగ్గర చెప్పు, బోధకుడికి వ్యతిరేకంగా చేసావా అక్కడ చెప్పు. ఎవరితో సెటిల్ కాకుండా ఇక్కడికి వచ్చి రహస్యంగా బాప్తిసాలు తీసేసుకుంటే అది దేవుడి మెచ్చే కార్యక్రమం. అతను అంటాడు, ఎవరి దగ్గర అన్యాయంగా దేన్నైతే తీసుకున్నాం దానికి 4 గంటలు, తర్వాత నా ఆశలో సగం పేదలకు ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి ఏం మిగిలి ఉంటుంది బహుశా కదా. ఏసైని నమ్మితే కుబేర్లు అయిపోతాం అనుకుంటాం. కానీ ఉన్నదంతా ఏమేమి లాభమో క్రీస్తు కొరకు ఏం చేశాడు? నష్టంగా చేసుకున్నాడు. ఎవరు చేసుకుంటాడు? ఇద్దరు ఏసైని పట్టుకుంటూ కలిసి వచ్చేస్తున్నాడు. ఈ బిల్డింగ్ మీద ఇంకో బిల్డింగ్, దాని తర్వాత ఇంకో బిల్డింగ్. రాత్రి ఆయన అదే చెప్తున్నాడు. ఎవడు సరైన వాడు కనపడతలేదు కదా. సరైన ఎప్పుడు కనపడతాడు కదా. ప్రభు కొరకు నష్టపోయాడు. అపోస్తలుడు పౌలు అంటాడు, ఏమేమి లాభం మొత్తం నష్టం చేసు పెంటతో ఏంటి మన బతుకులు ఎట్లా ఉన్నాయి కదా, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి. ఎక్కడైనా ఆదాయం రావాలి, మనం ఏదైనా చేస్తే మనం కలిసి రావాలా, కలిసి రాస్తే దేని సేవ అనుకుంటాం కదా. వాళ్ళు అలా కాదు, ఉన్నదంతా పోగొట్టుకున్నారు, ఉన్నదంతా నాశనం చేసుకున్నారు. ఆఖరికి పోయేటప్పుడు ఏమి పెంటతో సమానంగా చేసుకుని వెళ్ళిపోయారు. కనుక నేను చెప్పేది ఏంటంటే, దేవుని పిల్లలుగా విశ్వాస జీవితంలో ఇలాంటి సాక్ష్యాలు అనుభవాలు కలిగి మనము గాక బాప్తిసంలో సాక్ష్యం ఇస్తే తండ్రి అయిన దేవునికి ఏమవుతుంది? మహిమ కలిగిపోయింది. బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు వారికి బాప్తిసం ఇవ్వడానికి వద్దు వచ్చింది. యేసు ప్రభు వారు ఎక్కడ నిలబడ్డాడు? పాపుల గుంపులో నిలబడ్డాడు. ఆ వరుసలో నిలబడ్డాడు. ఒకరి తర్వాత ఒకరు పోతుంటే ఈయన వచ్చినాడు, నేను నీ చేత బాప్తిసం పొందవలసి ఉన్నాడు, నువ్వు నా ఎదుగు ప్రభు అన్నాడు. నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చడం మనకు. బాప్తిసంలో రెండవ సాక్ష్యం ఏంటంటే, నీతి యావత్తు ఎలాగూ మనము అంటే దేవుని నీతిని ఏం చేస్తున్నాం? నెరవేర్చున్నామని. అది రెండవ తరం. అక్కడ అన్నాడు, ఇక్కడ లోకస్వార్త 7వ అధ్యాయం 30వ వచనంలో, లోకస్వార్త 7వ అధ్యాయం 30వ వచనం ఈ బాప్తిసం గురించి ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడు? చదవండి. అక్కడ పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అతని చేత బాప్తిసం పొందనల్లక తమ విషయమైన దేవుని సంకల్పమును. అంటే బాప్తిసం అంటే ఏంటిది? సంకల్పం. ఇట్ ఇస్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని సంకల్పం. పరిసయ్యులు శాస్త్రులు ఏం చేసినారు? నిరాకరించారు. తమ విషయమైన దేవుని సంకల్పం ఏం చేశారు? చాలా మంది అంతే కఠినంగా ఉంటారు, లోపడరు, విధేయత చూపించరు. మనం ఏంటి లొంగేది అనుకుంటారు, మనం ఏంటి బాప్తిసం ఇంతమందికి బోధించారు. చాలా మంది సంఘంలో సంఘ పెద్దలు అయిపోతారు, ఏం లేకుండా, బాప్తిసాలు లేకుండా. నాకు తెలుసు కొంతమంది వాళ్ళు చాలా కాలం నుంచి వస్తూ ఉన్నారు మందిరానికి. వాళ్ళ పిల్లల ఎంత చక్కగా వివరంగా ఉందో ఈ పుస్తకం మీకు కూడా పంపించారు, మీరు తీసుకున్నారు లేదు కానీ తీసుకుని చదవండి. కనాని యాత్ర అనేటువంటి పుస్తకం. నా చదువు ఎంత, నా సంగతి ఎంత నేను చూస్తే ఏంటి ఇలాంటి పుస్తకం రాయగలిగి నాకే ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటంటే, పరలోక సత్యాలు దేవుడు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. సమానులు. యేసు ప్రభు శిష్యులు ఎవరన్నా విద్య లేని వాళ్ళు ఈ బైబిల్ గ్రంథాలు అదే తంటాలు పడుతున్నారు ఇప్పటికీ. దీని గురించి గ్రహింపు లేదు, దీని గురించి అవగాహన రాదు. ఏంటి ఇంత సత్యాలు నిగూఢమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయా? చాలా మందికి అవగాహన. పెద్ద స్కాలర్స్ ఉన్నారు, చెప్పలేరు వాళ్ళు. వాడొకడు నేను ఈ మధ్య చదివినాను ఒకటి, వాడి పేరేంటి? శామ్యుయల్ మోరిస్ అని. వాడు చదువు ఏం చదువుకున్నాడో పెద్ద తెలియదు కానీ అనాగరికుడు, సౌత్ ఆఫ్రికాలో పుట్టినటువంటి
అమెరికాకు వెళ్ళి స్కాలర్స్, బిషప్లు తలకిందులైపోయినారు. కారణం ఏంటంటే విద్య లేని పాముడు డైరెక్ట్ మాట్లాడుతుంటే జీవం ఉంటున్నాడు. బిషప్లు తలకిందులైపోయినారు. బిషప్లని నేర్చుకోవడానికి వచ్చినాడు. అయితే అమెరికాకి ఎందుకు వెళ్ళాడంటే ఫలానా బిషప్ గారు చాలా భక్తిపరుడు, ఆయన వెళ్తే మనకి కొంత భక్తి అవుతుంది, కొంత నీతి అవుతుంది, బైబిల్ గురించి సందేశాలు మనకు దొరుకుతాయని వెళ్ళి ఆయనకి ఆ బిషప్ గారిని అలా చూశాడంట. బాబు కొంచెం పని ఉంది, నేను వస్తాను ఈ లోపల, ఇగో ఇక్కడ కూర్చోని అని చెప్తే ఆయన దగ్గర చదువుకునే విద్యార్థులు ఆ బిషప్ గారు వచ్చినట్టుకి మోకరించి పాపాల విషయమై పరితాపడు. శామ్యూయల్ మోరిస్ అనేటువంటి ఆశ్చర్యపోతాం. వాడు బతికింది 5 సంవత్సరాలు, అమెరికాను తలకిందులు చేశారు. బిషప్లు, ప్రొఫెసర్లు ఆశ్చర్యపడిపోయారు ఆయన యొక్క ఆత్మీయ జీవితం గురించి. అర్థమైనా? దీనికి చదువుతో నిమిత్తమో, దేవుడికి అంత లోబడ్డావో, విధేయత చూపించావో, నీకుండే పరిస్థితులు కాదు. వినయ విధేయతలు, భక్తి, వైరాగ్యం, దైవికమైనటువంటి దేవుని యొక్క మాటకు విధేయత, తుచ్చ తప్పకుండా ప్రభుకు సంపూర్ణంగా లొంగిపోయేటువంటి బ్రతుకుంటే దేవుడు గొప్పగా నిన్ను